Hello Lilies, praise the Lord. Welcome back to the channel Lilies of the Valley. Acts 9th chapter 36 verse through 43 చూసినప్పుడు అక్కడ మనకి 3 మెయిన్ క్యారెక్టర్స్ కనబడతాయి. ఒకటి తబితా లేదా దొర్కా అనగా లేడీ అని అర్థం. ఇంకోటి విడోస్ అండ్ అదర్ డిసైపుల్స్. థర్డ్లీ పీటర్. మొదటిగా తబితాని ఇక్కడ డిసైపుల్ అని సంబోధించారు. అంటే షీఈస్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అడుగుజాడలలో నడిచే వ్యక్తి దొర్కా. ఇక్కడ చూస్తే దొర్కా ఒంటరి వ్యక్తిగా కనబడుతూ ఉంది. తను చనిపోయినప్పుడు తన కుటుంబం కాదు కానీ తన ఫ్రెండ్స్ తన కోసం విలపిస్తూ ఉన్నారు. తన ఒంటరితనాన్ని బట్టి కృంగిపోలేదు కానీ ఆ ఒంటరితనాన్ని అనేకులకు క్రీస్తు ప్రేమను చూపడానికి వాడింది. వర్స్ 36 చూసినప్పుడు షీ వాస్ ఫుల్ ఆఫ్ గుడ్ వర్క్స్ అండ్ చారిటీ. తను దేవుని ఎగ్జాంపుల్ ని ఫాలో అయింది. జేమ్స్ 1st chapter verse 27 ప్రకారం తను జీవించింది. ఇక్కడ తబితా ఏం చేసింది? వర్స్ 36 ప్రకారం పేదల్ని జ్ఞాపకం చేసుకుంది. అలాగే వర్స్ 39 ప్రకారం విధవరాంటను జ్ఞాపకం చేసుకుంది. రెండవదిగా దొర్కా మనకు ఎలా కనబడుతుందంటే జేమ్స్ 1st chapter 27 ప్రకారం షీ ఈజ్ అన్డిఫైల్డ్ ఫ్రమ్ ద వరల్డ్. తన ఒంటరితనంతో లోకంతో చేరిపోయే అవకాశాలు ఎన్నో వచ్చి ఉండొచ్చు, కానీ దొర్కా దేవుని చూస్ చేసుకో మరణ పడకల మీద ఉన్నప్పటికీ దేవుని సేవకుల్ని గౌరవించడం దొర్కాలో మనం చూస్తాం. సెకండ్లీ విడోస్ అండ్ అదర్ డిసైపుల్స్. మొదటిగా అకార్డింగ్ టు వర్స్ 39 చూస్తే దే రిమెంబర్డ్ దొర్కాస్ గుడ్ డీడ్స్, కైండ్నెస్ అండ్ గ్రేస్ దట్ షీ షోడ్ టువర్డ్స్ దెమ్. తమ పట్ల ఇతరులు చేసిన మేళ్లను మర్చిపోకూడదు అనేది మనం నేర్చుకోవచ్చు. రెండవదిగా వర్స్ 38 చూసినప్పుడు దే సెంట్ 2 men టు పీటర్. ఎందుకు? ఫ్యూనరల్ కి ఇన్వైట్ చేయడానిక? అలా అయితే ప్లీజ్ కమ్ టు అస్ వితౌట్ డిలే అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే వాళ్ళు దొర్కాపై ఉన్న ప్రేమ చేత క్రీస్తు మృతులను మరణం నుండి లేపగల సమర్థుడని విశ్వసించారు కాబట్టి. నేడు నా యొక్క విశ్వాసం ఎలా ఉంది? థర్డ్లీ పీటర్. వర్స్ 39 చూసినప్పుడు సో పీటర్ రోజ్ అండ్ వెంట్ విత్ దెమ్ అని ఉంటుంది. పీటర్ ఇక్కడ ఇతరుల బాధను వెంటనే అడ్రస్ చేసిన వ్యక్తిగా కనబడతాడు. నిర్లక్ష్యం చేయలేదు, సహాయం చేయడానికి త్వరపడ్డాడు. వర్స్ 40లో చూస్తే బట్ పీటర్ పుట్ దెమ్ ఆల్ అవుట్ సైడ్ అని ఉంటుంది. మనలో విశ్వాసం బలంగా ఉండాలంటే ముందు వీపింగ్ ని, సారోని, డిప్రెషన్ ని బయటపెట్టాలి. తర్వాత అండ్ నెల్ డౌన్ అండ్ ప్రేడ్ అండ్ టర్నింగ్ టు ద బాడీ హీ సెడ్ తబితా అరైజ్. ఇక్కడ పీటర్ జీసస్ యొక్క ఎగ్జాంపుల్ ని ఫాలో అయ్యాడు. హీ క్లోజ్లీ అబ్జర్వ్డ్ జీసస్ while he raised up the daughter of Jairus in Mark 5th chapter verse 39 through verse 42. He followed the model that Jesus gave. That is what disciples do. They follow. Are we following him? Some sing only words like nothing is too difficult for thee, but here they all believed them. A legacy of a life well lived by Tabitha. Finally, verse 42 says that many believed in the Lord. This could only spread if people shared the testimony. Are we sharing the testimony? Faith, deeds and testimony are important. Shall we pray? Lord, our Heavenly Father, help us to follow your example and help us to grow strong in faith and share the testimony. In mighty name of Jesus, we pray. Amen.